ఇప్పుడు ఇద్దరు అభ్యర్థుల గురించి చెప్పారు మీరు. మీకు ప్రధానంగా ఎవరి నుంచి పోటీ ఉంది ఇప్పుడు? ప్రధానంగా పోటీ నా నుంచి ఎవరికి ఉందనేది తెలియాలి. నేను ప్రధానం అనుకుంటున్నా. అంటే మీ శత్రువు ఇద్దరిలో బలమైన ప్రత్యర్థి ఎవరు? నేను వాళ్ళని శత్రువు అనుకుంటలేను. నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. ఆ ప్రక్రియలో భాగంగా మీకు నీరెస్ట్ ఎవరు రావచ్చు? నియరెస్ట్ ఎవరు రావచ్చు అనేది వాళ్ళని అడిగితే బెటర్. నేను ఫస్ట్ అయితే ఉంటాను చెప్తాను. అంటే రఘునందన్ రావు గారిని ఇదే ప్రశ్న అడగడం జరిగింది. ఇదే ప్రశ్న అడగడం జరిగినప్పుడు ఏమన్నారంటే నీలం మధు ఒక మంచి వ్యక్తి, చిన్న స్థాయి వ్యక్తి అన్నారు. దాన్ని ఏమంటారు మీరు? నీలం మధు గురించి ఆయనకు తెలుసు వ్యక్తిత్వం. నీలం మధు వ్యక్తిత్వం ఏంటో రఘనకు కూడా తెలుసు, వెంకటరామరెడ్డికి కూడా తెలుసు. నీలం మధు ఎప్పుడు పొద్దున్న లేచి రాత్రి వరకు ప్రజల మధ్యలో ఉంటాడు, సేవగుణం ఉన్నాడు, ప్రజల పట్లనే ఉంటాడు అని వాళ్ళిద్దరికి కూడా తెలుసు. ఖచ్చితంగా నేను గెలుస్తాను. మా రఘనకు తెలుసు, వెంకటరామరెడ్డి గారికి కూడా తెలుసు. అంటే డిసైడ్ అయిపోయిందంటారు? డిసైడ్ అయింది. సరే, ఒక పక్క మన సేమ్ హరీష్ రావు గారు చెప్పింది మళ్ళీ మిమ్మల్ని అడుగుంటారు చాలామంది. ఒక పక్క ఐఏఎస్ ఆఫీసరు, ఒక పక్క అడ్వకేటు. నీలం మధు ఎలా తట్టుకుంటాడు? ఖచ్చితంగా తట్టుకుంటాండి. మా ఎంబడి కాంగ్రెస్ పార్టీ ఉంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే ఉన్నాడు, కాంగ్రెస్ బలం ఉంది, ఇందిరమ్మ చేసిన పనులు ఉన్నాయి. ఇక్కడ ఇందిరాగాంధీ ఎంతో ఈ ప్రాంతానికి ఎన్నో చేసింది. భూములు ఇచ్చింది ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అసైన్మెంట్ లావణ పట్టాల భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఐఐటి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రింగ్ రోడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు మీద చిత్తశుద్ధి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాపాలన నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ దీవించాలనుకుంటారు. అందులో ముఖ్యంగా నీలం మధు కూడా ఒక బీసీ బిడ్డ కాబట్టి బీసీలు అన్ని వర్గాల ప్రజలు కూడా తోడుంటారు. మీ నియోజకవర్గంలో ఇద్దరు మహామోహులు ఉన్నారు. ఒకటి హరీష్ రావు, ఇంకోటి కేసీఆర్ గారు. ఒకటి గజ్వేల్ నుంచి, ఒకటి సిద్దిపేట నుంచి. వారు మెజార్టీలు పరిగణలోకి తీసుకుంటే దాన్ని మీరు ఎట్లా తట్టుకుంటారు? వాళ్ళకి మెజార్టీ రాదు కాబట్టి ప్రెస్టేషన్ అవుతారు. మీరు చూస్తుండొచ్చు. మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్తే 15వ తారీఖు ఆగస్టు 15కి చేస్తామంటే ఆయన ముందే ప్రెస్టేషన్ అవుతుండే. వీళ్ళు ఎక్కడ చేయగలరు అని చెప్పి ఏదో ఒక అంశం తీసుకోవాలి, రాజీనామా పత్రాలు తీసుకోబోతున్నారు. వాళ్ళు ఎంత ప్రెస్టేషన్లో రానో మీరు చూడవచ్చు. గజ్వేల్, సిద్దిపేటలో నాకు లీడ్ వస్తుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకోండి. అక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తారు మా బలహీన వర్గాల బిడ్డకు వచ్చింది ఈసారి, మా బలహీన వర్గాల బిడ్డకు అవకాశం వచ్చింది కాబట్టి మేము బలహీన వర్గాలకు తోడుంటామని చెప్తారు. అక్కడ మా ఎస్సీలు చెప్తారు, మా ఎస్టీలు చెప్తారు, మా యాదవ సోదరులు చెప్తారు, మా గౌడ సోదరులు చెప్తారు, మా మున్నూరు కాపులు చెప్తారు, మా పద్మశాలీలు చెప్తారు, మా ఒడ్డర సోదరులు చెప్తారు, మా రజక సోదరులు చెప్తారు, మా నాయి బ్రాహ్మణుల సోదరులు చెప్తారు, మా విశ్వకర్మలు చెప్తారు, మా ముదిరాజు బిడ్డలు చెప్తారు. మా బిడ్డలు మా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు. దానికి తోడుగా రెడ్డి సోదరులు సపోర్ట్ చేస్తారు. వీళ్ళందరి సపోర్ట్ నాకు ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే సమానత్వం ఇచ్చే పార్టీ, సమానంగా చూసే పార్టీ. అందరినీ కూడా ఈరోజు రాష్ట్రంలో కూడా చూడొచ్చు. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినట్టు కులగణన చేస్తామని చెప్పారు. కులగణన కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేశారు. రేపు దేశంలో కూడా వస్తుంది. దేశంలో కూడా జనగణన చేస్తాం. మీ శాతం ఎంత, మీ వాటా ఎంత అనేది కూడా తీసుకొస్తామని చెప్తున్నాం. సమానత్వంగా చూస్తాం. మేము భారతీయులం అని చెప్పి గౌరవంగా చెప్పుకుంటాం. మేము ఇండియా అని చెప్పుకుంటాం. మాకు రామ్, రహీం, రాబర్ట్ అందరు సమానం అనుకుంటున్నాం. అక్కడ ఫోటో కూడా ఉంది, చూస్తారు కదండి. అంటే మేము ఈ పంచభూతాలు ఎట్లయితే అందరికీ సమానంగా చూస్తుందో మా పార్టీ కూడా అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు మీ ప్రగతి చూస్తే అనూహ్యంగా ఒకేసారి మలుపు తీసుకుంది. ఎంపీ పోటీ, అందులోనూ మెదక్ నియోజకవర్గం నుంచి పోటీ అన్నప్పుడు నీలం మధు గారు ఒకేసారి స్థాయికి ఎట్టెళ్ళిపోయారని ఒక ఆశ్చర్యం ఉంది. అది ఎట్లా సాధ్యమైంది? పోరాటం, సేవ, నేను చేసే మంచి, ప్రజల పట్ల ఉన్న ప్రేమ, వాళ్ళ మీద ఉన్న చిత్తశుద్ధి, ప్రజలలో ఉండడం వల్లనే ఈ స్థాయికి వచ్చిన. మీరు ఎన్నో చూడవచ్చు నా గురించి. ఒక కమిట్మెంట్గా వెళ్ళే వ్యక్తిగా ఉంటాను. ఎప్పుడు ఎవరికి వచ్చినా నాతోటి అయినా సాయం చేసుకుంటూ పోతుంటా. టికెట్ ఎలా సాధించారు? టికెట్ నన్ను చూసి ఒక బలహీన వర్గాలకు అవకాశం కలిగియాలి మెదక్ ప్రజలకు. ఎందుకంటే మెదక్లో ఎక్కువ కూడా బీసీలు ఉన్నారు కాబట్టి ఈ స్థానం బీసీలకు ఇవ్వాలండి. అందులో బీసీలలో కూడా ముఖ్యంగా నీలం మధు బీసీల పట్ల చాలా చాలా కృతజ్ఞతాభావంతో ఉంటారు. బీసీల వర్గాలకు తోడుగుంటాడు కాబట్టి ఈ బీసీ బిడ్డకు అవకాశం కలిగేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ దీవించింది. మెయిన్ నీలం మధు స్ట్రెంగ్త్, బీసీ అనేది పక్కన పెడితే స్ట్రెంగ్త్ ఏంటి? నీలం మధు స్ట్రెంగ్త్ పార్టీ స్ట్రెంగ్త్, కాంగ్రెస్ పార్టీ. నీలం మధు వీక్నెస్ ఏంటి? నీలం మధు వీక్నెస్ ప్రజలు. ఆ ప్రజల మీద నమ్మకంతో మీరు ఇక్కడ నిల్చున్నారు. బాగుంది. ఒక్కసారి మీరు పార్లమెంట్కి ఎన్నికైన తర్వాత ఏ విషయాలు ప్రస్తావిస్తారు?
పార్లమెంట్ ఎన్నిక అయిన తర్వాత మెయిన్ ఈ ప్రాంతంలో ఉపాధి గురించి, ఎందుకంటే ఈ గత 10 ఏళ్ల నుంచి ఉపాధి యువతకు చాలా నిరుద్యోగులు ఉన్నారు. సుమారుగా గత ప్రభుత్వం మోడీ గారు చెప్పారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల లెక్క తీసుకుంటే 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. 20 కోట్ల ఉద్యోగాలు యువతకు రాలేదు. 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగులకు ఉపాధి కలిగేటట్టు చేస్తాం. వీళ్ళకు ఎవరికైతే ఉద్యోగాలు చదువుకొని ఉన్న నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ రాష్ట్రం నుంచి వచ్చే ఉద్యోగాలు, కేంద్రం నుంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చూసుకుంటూ ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలతో కూడా మాట్లాడి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించేటట్టు బాధ్యత తీసుకుంటా. కొందరికి స్మాల్ కేర్ ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి అవసరం ఉండి బిజినెస్ చేయాలనుకుంటారు, వాళ్ళకు కూడా ఈ కార్పొరేషన్ల ద్వారా కూడా వాళ్ళకు సపోర్ట్ చేయించి వాళ్ళ ఆర్థికంగా కూడా మేము బలపరుస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇక్కడ